48 లాస్ ఆఫ్ పవర్లో రెండవ చాప్టర్. స్నేహితులని ఎక్కువ నమ్మవద్దు, శత్రువుని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకో. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు దగ్గరగా ఉండే వాళ్ళకే మిమ్మల్ని మోసం చేయగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరికంటే ఎక్కువ మీ స్నేహితులే తొందరగా మీ ఉన్నత స్థితిని చూసి అసూయ పెంచుకుంటారు. వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చినా చాలా తక్కువ మంది ఆ అవకాశానికి విలువ ఇస్తారు. అదే మీరు మీ శత్రువుకి అవకాశం ఇచ్చి చూడండి, వారు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. తమని తాము నిరూపించుకోవాలి అని అహర్నిశలా శ్రమిస్తారు. నిజం చెప్పాలంటే మీరు శత్రువుల కంటే ఎక్కువ మీ స్నేహితులతోనే జాగ్రత్తగా ఉండాలి. ఈ నైతిక సూత్రాన్ని వివరించే ఉదాహరణగా మొదటి కథ. క్రీస్తు శకం 900వ శతాబ్దంలో బైజాంటైన్ సామ్రాజ్యానికి తన తండ్రి మరణానంతరం చిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు మైకేల్ ద థర్డ్. అతను పసితనంలో ఉండడం మూలాన అతని తల్లి థియోడరా తన ప్రియుడితో కలిసి రాజ్యపాలన బాధ్యతలను నిర్వహించేది. మైకేల్కి యుక్త వయసు వచ్చాక తన తల్లితో అభిప్రాయ భేదాలు వచ్చాయి. తల్లి మీద కోపంతో ఉన్న మైకేల్ తన మేనమామ బార్దాస్ సహాయంతో ఆమె ప్రియుడిని చంపించి తన తల్లిని, తోడబుట్టిన అక్క చెల్లెలని సన్యాస ఆశ్రమానికి పంపించేశాడు. చక్రవర్తిగా పూర్తి బాధ్యతలను చేపట్టిన మైకేల్కి తనకు దగ్గరగా ఉంటూ రాజ్య బాధ్యతలలో సహాయం చేయగలిగే ఒక వ్యక్తి కావలసిన అవసరం వచ్చింది. అందరూ అతన్ని తన తల్లి విషయంలో సహాయం చేసిన అనుభవం, ఆశయం ఉన్న తన మామ బార్దాస్కి ఆ పదవి ఇవ్వమని సలహా ఇచ్చారు. కానీ అనుభవజ్ఞులైన అందరి సలహాలను పక్కన పెట్టి తన ప్రాణ స్నేహితుడైన బాసిలియస్కి ఆ పదవి కట్టబెట్టాడు మైకేల్. ఇక్కడ ఒక్క నిమిషం మనం బాసిలియస్ గురించి మాట్లాడుకోవాలి. బాసిలియస్ రాజకుటుంబంలో పుట్టిన వ్యక్తి కాదు, ఉన్నత కుటుంబంలో పుట్టలేదు, ధనవంతుడు అసలే కాదు. మన అందరిలా ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన పీదవాడు. చిన్న వయసులోనే రాజభవనంలో ఉన్న గుర్రాలశాలలో గుర్రాలను కాచే పని చేసేవాడు బాసిలియస్. అలాంటి అతను మైకేల్ని చిన్న వయసులో అడవి గుర్రం బారి నుండి కాపాడాడు. తన ప్రాణాలను కాపాడిన బాసిలియస్ ధైర్య సాహసాలను మెచ్చిన మైకేల్ అతన్ని వెంటనే గుర్రపుశాలకు ఇన్ఛార్జిని చేసేశాడు. దానితో ఆగకుండా అతన్ని దేశంలోనే ఉన్నతమైన స్కూల్కి పంపించి అతనికి రాజకుటుంబంతో సమానమైన విద్యా విధానాలను నేర్పించాడు. రాజ్య బాధ్యతలు చేపట్టిన సమయంలో తనకి తోడుగా నమ్మకంగా ఉండగలిగే వ్యక్తి అవసరం వచ్చినప్పుడు మైకేల్కి తన దాన ధర్మాలతో ఉన్నత స్థాయి జీవితం జీవిస్తున్న తన ప్రాణ స్నేహితుడు బాసిలియస్ గుర్తుకు వచ్చాడు. అలా కేవలం గుర్రాలశాలకు ఇన్ఛార్జ్గా ఉన్న బాసిలియస్ ఒక సామ్రాజ్య చక్రవర్తికి రాత్రికి రాత్రి ముఖ్య సలహాదారు అయిపోయాడు. బాసిలియస్ తెలివైనవాడు. కొన్ని రోజులకే రాజ్య స్థితిగతులను అర్థం చేసుకున్న తాను మైకేల్కి అన్ని రంగాలలో సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. కానీ అతనితో ఉన్న ఒకే ఒక సమస్య అత్యాశ. అతని ఆశకి అంతు అనేది ఉండేది కాదు. తనకి ఎంత జీతం ఇచ్చినా, ఎన్ని గౌరవమైన పదవులు ఇచ్చినా ఇంకా కావాలి అని కోరుకునేవాడు. అతన్ని సంతోషపెట్టడానికి చివరికి మైకేల్ తన ప్రేయసిని ఇచ్చి కూడా పెళ్లి చేశాడు. అయినా కూడా బాసిలియస్ అధికార ధనదాహం తీరలేదు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో మైకేల్ మామ బార్దాస్ సర్వ సైన్యాధిపతి పదవిలో ఉండేవాడు. ఆ పదవి మీద కన్నేసిన బాసిలియస్ మైకేల్కి బార్దాస్ మీద లేనిపోనివి చెప్పి విషం ఎక్కించడం మొదలుపెట్టాడు. బార్దాస్ బ్రతికున్నంత వరకు సింహాసనానికి స్థిరత్వం ఉండదు అని మైకేల్ని నమ్మించిన బాసిలియస్ అతని ఆశస్సులతో బార్దాస్ని చుట్టుముట్టి చంపేశాడు. ఆ తర్వాత అతని స్థానంలో సర్వ సైన్యాధిపతి పదవిని చేపట్టి రాజ్య సైన్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. ఆ క్షణం నుండి బాసిలియస్ ధనం, పలుకుబడి అంతు లేకుండా పెరగడం మొదలయ్యాయి. కొన్నేళ్లకి తాగుడికి బానిసైన మైకేల్ డబ్బు అవసరం అయ్యి బాసిలియస్ని అతనికి ఇచ్చిన డబ్బు నుండి కొంత తిరిగి ఇవ్వమని అడిగాడు. దానికి వెటకారంగా నవ్వుతూ ఇవ్వను అని బాసిలియస్ ఇచ్చిన సమాధానంతో మైకేల్కి అర్థమైంది, ఒకప్పటి గుర్రాల కాపరి దగ్గర ఇప్పుడు తనకంటే ఎక్కువ డబ్బు, పలుకుబడి ఉన్నాయి అని. ఆ సంఘటన జరిగిన కొన్ని వారాలకు మైకేల్ నిద్రపోతున్న సమయంలో అతన్ని తన సైన్యంతో చుట్టుముట్టిన బాసిలియస్ తన సైన్యం చేత దగ్గరుండి అతని గొంతు కోయించాడు. తనని తాను తర్వాతి చక్రవర్తిగా ప్రకటించుకున్న బాసిలియస్ రాజ్య వీధులలో
తన విజయానికి చిహ్నంగా స్నేహితుడి తలని బల్యానికి గుచ్చి ఊరేగించాడు. ఇక్కడేం జరిగిందో అర్థమైందా మీకు? మైకేల్ తాను చేసిన సహాయానికి, అందించిన చేయూతకి బాసిలియస్ జీవితాంతం తనకు రుణపడి ఉంటాడు అని అనుకున్నాడు. బాసిలియస్ చిన్నతనంలో మైకేల్ జీవితాన్ని కాపాడినందుకు అతను కొంత డబ్బు ఇచ్చి థ్యాంక్స్ చెప్పి వదిలేసి ఉండవచ్చు. కానీ మైకేల్ అలా చేయలేదు. బాసిలియస్కి చదువు చెప్పించాడు, డబ్బు, సమాజంలో హోదా ఇచ్చాడు, సామ్రాజ్యంలోనే అత్యంత ఉన్నత పదవిని ఇచ్చాడు. అతను అడిగింది ఏదీ కాదు అనకుండా అన్నీ బాసిలియస్కి అందించాడు. పులి రక్తపురుచి మరిగినట్టు బాసిలియస్కి చిన్నతనంలోనే అధికారానికి ఉన్న విలువ అర్థమైంది. ఆ తరువాత అతను కోరిందల్లా అతనికి సొంతమైంది, అడిగిందల్లా అతని కాళ్ల దగ్గరకు వచ్చింది. సాధారణంగా ఇలా ఎదిగే మనుషులకి తాము పొందినది అంతా తమ సామర్థ్యంతోనే పొందాము అనే అపోహ ఉంటుంది. తమ చుట్టూ ఉన్నవాళ్లు తమకు చేసిన సహాయాన్ని వీరు నిర్మోహమాటంగా మర్చిపోయి తమని తాము అందరికంటే గొప్ప అనే భావనను పెంచుకుంటారు. మైకేల్ తాను పాముకి పాలు పోసి పెంచాను అని అర్థమయ్యే సమయానికి జరిగిపోవాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. తనకు వెటకారంగా సమాధానం ఇచ్చిన బాసిలియస్ ని ఆ క్షణంలో మైకేల్ ఆపి ఉంటే తన ప్రాణాలు మిగిలి ఉండేవి. కానీ తనని అవమానించిన మైకేల్ తన స్నేహితుడి మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. దానికి పరిహారంగా తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు మైకేల్. ఆఫ్రికాలో ఒక సామెత ఉంది, నీళ్లు పల్లం నుండి పైకి ప్రవహించడం, మనం చేసిన సహాయానికి ప్రతి సహాయం దొరకడం అనేవి ఎప్పటికీ జరగవు అని. దీన్ని వివరించే చిన్న కథ, రైతు, పాము మరియు కొంగ కథ. ఒకరోజు పొలం నుండి వస్తున్న రైతుకి ఒక పాము ఎదురైంది. తనని చంపడానికి జనాలు వెతుకుతున్నారు అని, తనను కాపాడమని ఆ రైతుని ప్రాధేయపడింది పాము. దాని పరిస్థితిని చూసి జాలిపడిన రైతు ఆ పాముని తన చొక్కాలోకి దూరి దాక్కోమని చెప్పాడు. రైతు కొంత దూరం వెళ్ళాక ప్రమాదం తప్పిపోయింది అని నిర్ధారించుకుని పాముని బయటికి రమ్మని చెప్పాడు. కాని పాము బయటికి రావడానికి ససేమిరా అంది. నాకు ఇక్కడ వెచ్చగా బాగుంది అని రైతు నడుముకి గట్టిగా చుట్టుకుని పడుకుంది. ఏమి చేయాలో అర్థం కాని రైతు ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక కొంగ కనిపించింది. అతను కొంగ దగ్గరకు వెళ్లి జరిగింది దానికి మెల్లిగా చెప్పాడు. అంతా విన్న కొంగ రైతుని నెమ్మదిగా తన చొక్కాను ఎత్తమని అడిగింది. రైతు చొక్కా ఎత్తగానే వెంటనే పాముని తన ముక్కుతో బయటకు లాగి పొడిచి పొడిచి చంపేసింది. పాము చావడానికి ముందు రైతుని కాటు వేయడం వల్ల ఆ విషానికి చనిపోతానేమో అని అతను భయపడడం మొదలుపెట్టాడు. అతని బెంగను చూసిన కొంగ 6 తెల్ల పక్షులను వండుకొని తింటే ఆ పాము విష ప్రభావం పోతుంది అని అతనికి సలహా ఇచ్చింది. ఆ మాట వినగానే రైతు వెంటనే దాని మెడ పట్టేసుకున్నాడు. నువ్వు కూడా తెల్ల పక్షివే కాబట్టి ముందు నిన్ను వండుకు తింటాను అని దానిని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. తన భార్యకు జరిగిందంతా చెప్పి కొంగని చంపి కూర వండమని అడిగాడు రైతు. అంతా విన్న అతని భార్య తనకు సహాయం చేసి పాము నుండి రక్షించిన కొంగను బంధించినందుకు రైతుని మందలించి కొంగను సంచి నుంచి బయటికి తీసి వదిలేసింది. బయటకు వచ్చిన కొంగ రైతు భార్య కళ్ళను పొడిచి ఎగిరిపోయింది. ఈ కథ ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే, మనం మంచి చేస్తే మనకు మంచి జరగాలి అని రూలేం లేదు. సాధారణంగా మనం మంచి చేస్తే లేదా ఒకరికి సహాయం చేస్తే మనకి మంచే జరుగుతుంది అనుకుంటాము. కానీ చాలాసార్లు అలా జరగదు. ఒకవేళ మనం ఎవరికన్నా సహాయం చేయాల్సి వస్తే దానికి బదులు కానీ కృతజ్ఞత కానీ ఆశించకుండా చేయండి. ఇప్పటి వరకు స్నేహితుడిని నమ్మకూడదు అనే విషయాన్ని విన్నాం. మరి శత్రువు సంగతి ఏంటి? దానికి సంబంధించి చరిత్రలో ఉన్న ఉదాహరణను ఇప్పుడు చూద్దాం. క్రీస్తు శకం 222లో హాన్ రాజవంశం పతనానంతరం ఎంతో మంది చైనాను పాలించారు. ఆ కాలంలో చైనా చక్రవర్తి అవ్వడం అంటే కొన్నేళ్లలోనే తమ సైన్యాధికారుల తిరుగుబాటుకి బలివ్వడం అని అర్థం. కొన్నేళ్లకి ఒకసారి రాజ్యాధికారులు చక్రవర్తి మీద తిరగబడడం, అతన్ని కుటుంబంతో సహా చంపి తాము గద్దెని ఎక్కడం సర్వసాధారణమైన పరిస్థితి. ఇలా క్రీస్తు శకం 959 వరకు కొనసాగాక జనరల్ చావ్ క్వాన్ యన్ చక్రవర్తిగా పదవిని స్వీకరించారు. చావ్కి తెలుసు ఆ పదవిలో తాను చాలా కాలం ఉండలేను అని. తనకున్న ప్రమాదాన్ని గుర్తించిన చావ్
ఎప్పటి నుండో సింహాసనానికి శాపంలా వెంటాడుతున్న ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలి అని తీవ్రంగా ఆలోచించాడు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన చావ్ తన అధికారులందరికీ అద్భుతమైన విందు ఏర్పాటు చేశాడు. విందుకు వచ్చిన అందరూ సుష్టుగా తిని తాగిన తరువాత చావ్ అధికారులను మాత్రమే ఉండమని, తన సైనికులని, మిగిలిన వారందరినీ డైనింగ్ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోమని చెప్పాడు. ఒక్క దెబ్బతో తమందరినీ చావ్ చంపడానికి నిర్ణయించుకున్నాడు అని అందరూ అధికారులు భయపడడం మొదలుపెట్టారు. భయంతో వణికిపోతున్న అందరినీ చూస్తూ చావ్ ఇలా చెప్పాడు: ఇంత విలాసవంతమైన ఈ విందు ఇచ్చిన నేను, వచ్చిన మీరు కూడా ఈ సాయంత్రాన్ని భయంతో, అనుమానంతో గడిపాము. మీలో నన్ను మోసం చేసేది ఎవరు అని నేను ఆలోచిస్తూ ఉంటే, నేనెక్కడ మిమ్మల్ని అందరినీ చంపేస్తానో అని మీరందరూ భయపడుతూ గడిపారు. మీ విధేయత మీద నాకు అనుమానం లేదు. కానీ కొన్నేళ్లకు మీలో ఎవరో ఒకరికి సింహాసనం మీద ఆశ పుట్టదు, లేదా వేరేవారు మీకు ఆశ కల్పించరు అని అనుకోవడానికి లేదు. అలాగని నేను మిమ్మల్ని చంపి సాధించేది కూడా ఏమీ లేదు. కాబట్టి మీరందరూ మీ పదవులను వదిలి వెళ్ళడానికి అంగీకరిస్తే మీ అందరికీ జీవితాంతం సుఖంగా బ్రతికేందుకు కావలసిన ధనాన్ని, భవనాలను ఇస్తాను. వాటితో మీరు ఎటువంటి భయం, ఆందోళన లేకుండా మీ జీవితాన్ని విలాసవంతంగా మీకు నచ్చినట్టుగా బ్రతకవచ్చు అని చెప్పాడు. తమని చంపుతాడు అని భయంతో బెంబేలెత్తిపోయిన అధికారులందరికీ తమకు అతను ఎటువంటి బాధరా బందీ లేని విలాసవంతమైన జీవితాన్ని బ్రతికే అవకాశం ఇస్తున్నాడు అని అర్థమయ్యాక నోట మాట రాలేదు. మరుసటి రోజు అందరూ తమ తమ పదవులకు రాజీనామా ఇచ్చి చావు తమకు ఇచ్చిన ఆస్తులను తీసుకుని సుఖంగా బ్రతకడం మొదలుపెట్టారు. ఒక్క దెబ్బతో చావ్ మేకవన్నె పుల్లలందరి దగ్గర నుండి తన మీద తిరుగుబాటు చేసే అధికారాన్ని తీసేసుకున్నాడు. కొన్నేళ్ల తరువాత చావ్ మీద 2 రాజులు తిరుగుబాటు చేశారు. అందులో ఒక రాజు అయిన లియో చాలా రోజులు పోరాడి చివరికి లొంగిపోయాడు. తిరుగుబాటుకి ఫలితంగా తన ప్రాణాలు తీస్తాడు అని దృఢంగా నమ్మిన లియోని ఆశ్చర్యానికి గురి చేస్తూ చావ్ అతనికి రాజప్రాసాదంలో ఉన్నతమైన పదవిని ఇచ్చి తనతో విందుకు ఆహ్వానించాడు. విందుకు వెళ్లిన లియో చావ్ ఇచ్చిన గ్లాస్ని ముట్టుకోకుండా అతనితో ప్రాధేయపడడం మొదలుపెట్టాడు. నేను చేసింది తప్పే, కానీ దానికి నా ప్రాణాలు తీయవద్దు. ఆ గ్లాస్లో ఉన్న విషాన్ని నాకు ఇవ్వవద్దు అని బ్రతిమలాడుకున్నాడు. అతని భయాన్ని చూసి నవ్విన చావ్ తాను స్వయంగా ఆ గ్లాస్లో ఉన్న వైన్ని తాగి తాను ఏ విధమైనటువంటి విషం కలపలేదు అని నిరూపించుకున్నాడు. ఆ రోజు నుండి లియో చావ్కి అత్యంత విశ్వాసపాత్రుడిగా మారిపోయాడు. తిరుగుబాటు చేసిన మరొక రాజు షూ లొంగకపోయినా అతన్ని చావ్ సైనికులు బంధించి చావ్ దగ్గరకు తీసుకువచ్చారు. చావ్ దగ్గరున్న అధికారులందరూ షూ చక్రవర్తిని చంపడానికి కుట్ర పన్నాడు కాబట్టి అతన్ని చంపేయమని చావ్కి సలహా ఇచ్చారు. కానీ షూ తన దగ్గరకు వచ్చాక చావ్ అతన్ని సత్కరించి అతనికి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి తిరిగి తన ఊరికి పంపించేశాడు. తాను ఇచ్చిన గిఫ్ట్ ప్యాకేజీని తన ఊరికి వెళ్లే వరకు తెరవవద్దు అని అతనికి చెప్పాడు చావ్. అతను చెప్పినట్టుగానే తన ఊరికి వెళ్ళాక ఆ ప్యాక్ని ఓపెన్ చేసిన షూ అందులో తాను చక్రవర్తిని చంపడానికి కుట్ర పన్నుతూ రాసిన ఉత్తరాలు, ఆధారాలు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అన్ని ఆధారాలు ఉన్నా తన ప్రాణాలు తీయకుండా వదిలేసిన చావ్కి విధేయుడిగా మారిపోయాడు షూ. అలా శత్రువులను మిత్రులుగా మార్చుకుంటూ చావ్ సింహాసనానికి పట్టిన అభద్రత అనే శాపాన్ని వదిలించేశాడు. ఈ కథల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, సాధారణంగా మనకి అవసరం ఉన్నప్పుడు మన స్నేహితులని దగ్గరగా ఉంచుకోవడానికి వారికి మనం అవకాశం ఇస్తాము. ప్రతిరోజు ఎన్నో సమస్యలను ఎదుర్కొనే మనం మన స్నేహితులు మనకి దగ్గరగా ఉండడం వల్ల కొంచెం భారం తగ్గుతుంది అని ఆశిస్తాము. అదీ కాక వాళ్ళు మన స్నేహితులు, వాళ్ళు ఎలాంటి వారు అనేది మనకి తెలుసు. కాబట్టి వాళ్ళకి కాక వేరే వారికి అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ సమస్య ఏంటి అంటే, చాలాసార్లు మనకి మన స్నేహితులు ఎలాంటి వారు అనేది పూర్తిగా తెలియదు. మన ఫ్రెండ్స్ సాధారణంగా గొడవెందుకులే అనో లేదా మొహమాటానికో మన అభిప్రాయాలన్నిటితో ఏకీభవిస్తారు.
వారిలో ఉన్న అవలక్షణాలను మనం అంగీకరించాం అని వారు అనుకున్నప్పుడు వాటిని వారు మన దగ్గర దాచేస్తారు. నిక్కచ్చిగా ఉండడం వల్ల స్నేహాలు చెడిపోతాయి కాబట్టి మన స్నేహితులు ఎలాంటి వారు అనేది మనకి పూర్తిగా తెలియదు. ఎప్పుడైతే మనం మన ఫ్రెండ్స్కి ఉద్యోగం లేదా పని ఇస్తామో అప్పుడు మనకి వారి అసలు సామర్థ్యం ఏంటి అనేది తెలుస్తుంది. విచిత్రం ఏంటి అంటే మీరు మంచితనంతో చేసే సహాయం మీ మధ్య మీకే తెలియని గోడ కట్టేస్తుంది. ప్రతి మనిషి తన టాలెంట్ ద్వారా పైకి వచ్చాను అని నమ్మడాన్ని కోరుకుంటాడు. అలాంటిది వేరే వాళ్ళ సహాయంతో ఉన్నత స్థాయిని సాధించడం అనేదాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతారు చాలామంది. వారు ఫ్రెండ్ కాబట్టి వారికి ఆ అవకాశం దొరికింది లేదా ఆ ఉద్యోగం వచ్చింది, అంతేకాని వారికి సమర్థత ఉండడం వల్ల కాదు అనే భావన వారికి మెల్లమెల్లగా మొదలవుతుంది. అలా మెల్లగా మొదలైన అసహనం చిన్న చిన్న విషయాలలో మాట పట్టింపులాగానో మరేదో విధంగా బయటపడి ఆ స్నేహం దెబ్బతినడం మొదలవుతుంది. నమ్మక ద్రోహం అనేది చరిత్రలో చాలాసార్లు జరిగిన అతి సాధారణ చర్య. అయినా ఇప్పటికీ చాలామంది దాని బారిన పడుతూ ఉంటారు. కాబట్టి ముందు నుండే మనం కొంచెం జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు. ఫ్రెండ్స్కి ఉద్యోగం ఇవ్వడం వల్ల మనకి ఆ పొజిషన్ మీద ముందు నుండే కొంచెం అధికారం తగ్గుతుంది. మనం ఎంత అనుకున్నా చివరికి మనకి దగ్గరగా ఫ్రెండ్ ఉండడం కంటే కూడా ఉద్యోగానికి తగిన సమర్థత, టాలెంట్ ఉన్న వ్యక్తి మనతో ఉండడం వల్ల మనకి మంచి జరుగుతుంది. మైకేల్ తన దగ్గర అనుభవం, సామర్థ్యం రెండూ ఉన్న బార్దాస్ని కాదని స్నేహితుడు అన్న ఒకే ఒక కారణంతో బాసిలియస్కి పదవి కట్టుబెట్టి తన ప్రాణాలు తన చేతులారా తీసుకున్నాడు. మనం పనిచేసే చోట వేరే వారితో ఎంత స్నేహం ఉన్నా పని విషయంలో కొంత దూరాన్ని మెయింటైన్ చేయడం అవసరం. మీరు ఆఫీస్కి పని చేయడానికి వెళ్తున్నారు కానీ ఫ్రెండ్స్తో సమయం గడపడానికి కాదు కదా. మీరు ఉన్నత పదవులు సాధించాలి అనుకుంటే మీకు ఉండాల్సిన లక్షణాలలో ఒకటి ఎవరు మీకు ఉపయోగపడతారు, ఎవరు ఉపయోగపడరు అనేది తొందరగా గుర్తించి మీ అవసరానికి తగినట్టు వారిని ఉపయోగించుకోగలిగే లక్షణం. ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ లాగానే ఉండనివ్వండి. పని విషయంలో మాత్రం అనుభవం, సామర్థ్యం, పోటీతత్వం ఉన్న వాళ్లను మీకు దగ్గరగా ఉంచుకోండి. ఇక శత్రువుల విషయానికి వస్తే సాధారణంగా వారు పోటీతత్వంతో ఉంటారు. అలాంటి వారిని మన వైపు తిప్పుకోగలిగి వారికి అవకాశం ఇస్తే వారు మనకి జీవితాంతం రుణపడి ఉంటారు. మనతో పోటీ పడడానికి మనకి శత్రువు అంటూ లేకపోతే మనకి బద్ధకం పెరిగిపోతుంది. వారి వల్ల మనలో గెలవాలి అనే తపన పెరుగుతుంది. మనం గెలుపు మీద ఎక్కువ దృష్టి పెట్టగలుగుతాం. తెలివి తక్కువ మనిషి స్నేహితుల దగ్గర నష్టపోతే తెలివైన మనిషి తన శత్రువులను కూడా ఉపయోగించుకొని లాభపడతాడు. ఈ సూత్రానికి వ్యతిరేకంగా ఏ సందర్భాలలో మనం మన స్నేహితులని ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాజుల కాలంలో, ప్రస్తుత రాజకీయాలలో చాలా మంది తాము చేయలేని రహస్య పనులు చేయడానికి స్నేహితులను దగ్గరగా పెట్టుకుంటారు. ఆ రహస్యం బయటకు వచ్చిన ఆ పని నేను చేయలేదు, నా పేరుని అడ్డు పెట్టుకుని నా స్నేహితుడు ఆ పని చేశాడు అని ఆ స్నేహితుడి మీద నిందను వేసేసి తమని తాము కాపాడుకుంటారు. కాబట్టి మీరు కూడా పదవిలో పైకి రావాలి అనుకున్నప్పుడు మీకు మరీ దగ్గరగా కాకుండా వీరు దూరమైనా పర్వాలేదు అని మీరు ఎవరినైతే అనుకుంటారో అలాంటి వారిని మీరు మీ అవసరానికి ఉపయోగించుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇద్దరు స్నేహితులు అన్ని లాభ నష్టాలను అంచనా వేసుకుని కలిసి పనిచేయడం మొదలు పెడతారు. కొన్నిసార్లు అది ఉపయోగపడినా చాలాసార్లు ఆ సఖ్యత ఎక్కువ కాలం నిలబడదు. ఏ సందర్భంలో అయినా మన స్నేహితులు మన మీద అసూయ పెంచుకోవడం లేదా మన అభిప్రాయానికి విలువ ఇవ్వకపోవడం లాంటివి చేయడం మొదలుపెట్టారు అన్నప్పుడు వీలున్నంత తొందరగా వారితో కలిసి పనిచేసే పరిస్థితి నుండి బయటకు రావడానికి ప్రయత్నించండి. అధికార దాహం విషయానికి వస్తే ప్రాణ స్నేహితులు కూడా బద్ధ శత్రువులుగా మారిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఆ చరిత్రను గౌరవించి దాని నుండి పాఠాలు నేర్చుకోవడం వల్ల మనకి లాభమే కానీ నష్టం జరగదు. ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలను మర్యాదపూర్వకంగా కామెంట్ చేయండి.